ప్రజలకి హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, హిందూ ఐక్యత కొరకు అలాగే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం కూడా హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మే 3వ తారీఖు మన భద్రాచలంలో కాలేజీ గ్రౌండ్లో ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమం జరగబోతుంది. హిందువులందరూ కూడా ఐక్యం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నో విధాలుగా మన మీద జరుగుతున్నటువంటి దాడులు అవ్వచ్చు, మత మార్పులు అవ్వచ్చు, లవ్ జిహాదీ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటిని మనం ఎదిరించాలంటే మన ఐక్యతను చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వివేకానందుడు చెప్పినట్లుగా మన హిందూ కుటుంబం నుంచి ఒక కుటుంబం బయటికి వెళ్తే హిందూ కుటుంబ సంఖ్య తగ్గినట్టు కాదు, దేశానికి ఒక శత్రువు పెరిగినట్టుగా వివేకానందుడు అప్పుడే చెప్పాడు. కాబట్టి మన దగ్గరికి బయటికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మనం మైనారిటీలో అయ్యేటటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఇక రాబో కాలంలో కూడా మనం అలా అయినట్లయితే మన పరిస్థితి చాలా హీనస్థితికి వెళ్ళిపోతుంది హిందూ జాతి అనేది. ఇప్పటికైనా మేలుకోకపోతే మనం కాశ్మీర్ పండిట్లు అని పేరుకి చెప్పుకుంటున్నాం, కానీ అక్కడ పండిట్లు లేకుండా అయిపోయారు. అలా కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్ని రాష్ట్రాలు చూస్తున్నట్లయితే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నో మత మార్పులు జరిగిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే మనం ఐక్యతగా ఉండాల్సిందే. కాబట్టి మే 3వ తారీఖు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా ఇంటికి ఒకరు కాదండి, ఒక ఫంక్షన్ జరిగితే ఇంటూ వాళ్ళందరం కూడా తయారయ్యే ఫంక్షన్కి వెళ్తున్నాం. అలాంటిది మన పండుగ ఇది, మన ఫంక్షన్ అనుకోవాలి. తప్పకుండా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రావాలి, ఇంటికి తాళం వేసి మరీ రావాలి. మన ఐక్యతను చూసి మన మీద ఎవరైతే కుట్రలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా భయపడాలి. అలాంటి సందర్భాన్ని రేపు కాలేజీ గ్రౌండ్లో మనం చూపించాలి. ఎందుకంటే మన కొత్తగూడెంలో జరిగింది, ఎంతోమంది జనం వచ్చారు, హిందువుల ఐక్యత అనేది బాగా కనిపించింది. అలాగే చెర్లలో జరిగింది, మనుగురులో జరిగింది, అన్ని చోట్ల కూడా పూర్తి విజయవంతమైంది. కాబట్టి మే 3వ తారీఖు జరిగేటటువంటి ఈ యొక్క హిందూ సమ్మేళనం కూడా మనం కూడా ఐక్యతతో ఉన్నామనేటువంటి విషయాన్ని మన ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటివరకు చాలా గ్రామాలకు వెళ్ళిపోయింది, ఇంకా 2-3 రోజులు ఉంది. కాబట్టి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. మీరు అందరూ రండి, అందరం కూడా ఐక్యతతో ఉన్నామని తెలియజేద్దాం. జై. ఆహ్వానాన్ని మన్నించి వయసులో పెద్దవారు, అనేక సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, వీరందరూ కూడా అనేక మంది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ పేరున నా తరఫుని ఈ యొక్క హిందూ సమ్మేళన ఆర్గనైజర్స్ తరఫుని ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు సుబ్రహ్మణ్య గారు, మా గురువుగారు అందరూ మాట్లాడారు. మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించడానికి ఒకే ఒక కారణం, ఈ సమ్మేళనం అనేది ధర్మరక్షణ కోసం, ధర్మ మార్గంలో ప్రజలు నడవడం కోసం తప్ప కులాలు ఏమైనా ఇంటికే పరిమితం కావాలి, మిగతాదంతా బయటకు వస్తే మనందరూ హిందువులవి, మనందరూ ఒక తల్లి పిల్లలు అని చాటి చెప్పడం కోసం, మనందరం కలిసి ఉన్నామని ప్రపంచానికి తెలియడం కోసం చేసే సమావేశం అని నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈ కార్యకర్తలందరూ సుమారు 1-2 నెలల నుంచి ఇంటింటికి, గ్రామానికి, సందుకి తిరిగి అనేక మందికి ఈ యొక్క కార్యక్రమ వివరాలు తెలియజేసి రేపు 3వ తారీఖుని గ్రౌండ్కి రండని బొట్టు పెట్టి కూడా ఆహ్వానించడం జరిగింది. ఇదంతా ఒకెత్తు. మీరు ఎవరైతే మనకు పత్రికా మిత్రులు ఉన్నారో, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, లోకల్ ఛానల్ కానీ, మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి మీ యొక్క ఆశీస్సులు కానీ అందజేస్తే, మీ ఛానల్స్ ద్వారా, మీకున్న మాధ్యమాల ద్వారా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలని మీరు కానీ కొంత మాకు సహకరిస్తే ఈ హిందూ సమ్మేళనం జయప్రదం అవడానికి మేము చేసింది ఒక 10% అయినా, మీరు చేసింది 90% ఉంటుంది. మీరు చెప్పగలిగితే ఇంకా 3 రోజులు ఉంది కనుక ఇది వేరే దేనికోసం కాదు, ఓన్లీ ధర్మ పరిరక్షణ కోసమే. రాముడు ఏదైతే ఆచరించాడో అది
ప్రతి మనిషి ఆచరించాలి, మనందరం కలిసి వసుదైక కుటుంబంగా కలిసి ఉండాలని చెప్పడం కోసమే తప్ప వేరేది కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి గొప్ప బృహత్తరమైన కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం రాముల వారి పాదాల చెంత జరుగుతుంది కనుక మిమ్మల్ని మీరందరూ అందులో ఎంతమందో నాకు మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు మీరందరూ ఉన్నారు. మీరు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయడానికి, ఇది ఎంతో గొప్పగా జరగడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందజేసి, మీ ఆశీస్సులు అందజేసి, మీ యొక్క మాధ్యమాల ద్వారా ఇది జయప్రదం చేయాలని నేను పేరు పేరున మీ అందరినీ కోరుకోవడం కోసం, మీకు విన్నవించడం కోసం, మీకు ఈ రకంగా మనవి చేయడం కోసమే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులున్నా మీరందరూ ఇక్కడికి వచ్చి ఇది చిన్నదా పెద్దదా ఎవరు పిలిచారు ఏంటనకుండా ఇది ఒక సమావేశ కార్యక్రమం, మమ్మల్ని ఆహ్వానించేది, మేము వెళ్ళాలని గొప్ప హృదయంతో మీరందరూ వచ్చి ఇక్కడికి మమ్మల్ని ఎంతో సంతోషపరిచిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఎప్పుడూ మీ కృతజ్ఞతగానే నేను ఉంటానని పర్సనల్గా కూడా మీకు మనవి చేస్తూ, ఈ కార్యక్రమం జయప్రదం అవ్వడానికి మీకు చేతనైన సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.